ఓ జంట పెళ్లి చేసుకోకుండా ఓయో హోటల్ బుకింగ్ చేసుకొని చెకింగ్ టైంలో దొరికితే ఏం జరుగుతుంది? ఎలాంటి చర్యలు తీసుకుంటారు? లీజ్డ్, ఫ్రాంచైజ్డ్ హోటల్స్, హోమ్స్, లివింగ్ స్పేసెస్, మల్టీనేషనల్ హాస్పిటాలిటీ చైన్ ఓయో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో పెళ్లి కాని జంటలు ప్రైవేట్ సమయం గడిపేందుకు ఓయో రూమ్స్ బుక్ చేసుకునేవారు. ఇప్పుడు ఇద్దరి గుర్తింపు, వయసును తెలియజేసే గుర్తింపు కార్డులు అందజేస్తే సరిపోతుంది. అయితే ఈ నిబంధనలు చాలా చోట్ల ఉల్లంఘనకు గురయ్యాయి. తక్కువ వయసున్న వారికి కూడా గదులు కేటాయించిన సందర్భాలున్నాయి. దీనివల్ల అసాంఘిక కార్యకలాపాలు, నేరాలు పెరిగినట్లు ఫిర్యాదులున్నాయి. దీంతో ఓయో కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇకపై పెళ్లి కాని జంటలకు ఓయో రూమ్స్ కేటాయించదు. ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం కూడా లేదు. ఏదైనా జంట హోటల్ గదిని బుక్ చేసుకుంటే చెక్ ఇన్ సమయంలో తప్పనిసరిగా మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించాలి. అప్పుడే వారికి గదిస్తారు, లేకపోతే ఇవ్వరు. అయితే ఓ జంట పెళ్లి కాకుండా ఓయో హోటల్ బుక్ చేసుకుని చెకింగ్ టైంలో దొరికితే ఏం జరుగుతుంది? ఎలాంటి చర్యలు తీసుకుంటారు? కొత్త నిబంధనల ప్రకారం పెళ్లి కాని జంటలకు హోటల్ గదులు ఇవ్వడం నిషేధమని ఓయో యాజమాన్యం పేర్కొంది. ఎవరైనా అలాంటి జంట వస్తే గది ఇవ్వకుండా సిబ్బంది తిరస్కరించాలి. అయితే పెళ్లి కాని జంటలు ఓయోలో పట్టుబడితే శిక్ష లేదా జరిమానా విధించే నిబంధన లేదు. చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం లేదు. పెళ్లి కాని జంటలకు ఓయో రూమ్స్ నిరాకరించే నియమం ప్రస్తుతం దేశం మొత్తంగా విస్తరించారు. ముందుగా ఉత్తరప్రదేశ్లోని మెరట్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. దేశంలోని ఇతర నగరాల్లో ఇలాంటి రూల్ లేదు. అయితే హోటళ్ల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా మరిన్ని నగరాలకు ఈ విధానాన్ని అప్లై చేయాలని ఓయో భావిస్తోంది. కొన్ని నగరాల్లోని హోటళ్లలో పెళ్లి కాని జంటలకు గదులు అద్దెకివ్వడానికి అనుమతించకూడదని కొన్ని వర్గాల నుంచి వచ్చిన సూచనల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓయో వెల్లడించింది. దేశంలో ఏ చట్టం కూడా పెళ్లి కాని జంట హోటల్లో ఉండేందుకు నిరాకరించదు.